రఘు అనే పేరు వింటేనే తనకి ఎంత కోపమో అలాంటిది ఆ మనిషి తన కన్న తండ్రి అని తెలిసి దయచేసి ఈ విషయాన్ని నీ మనసులోనే ఉంచుకో, ఎవ్వరికీ చెప్పొద్దు ప్లీజ్ వదినా. ఈడు మా అక్కకు అన్యాయం చేశాడు, ఇన్ని రోజుల తర్వాత దొరికాడు, అందుకే చంపేశాను. నీకు తెలియని విషయం ఏంటంటే ఆ చంపింది నా మనిషి. ఏం చేస్తున్నావు? ఏం లేదు మమ్మీ, ఇదిగో పాలు తీసుకో, పాలు తాగి తొందరగా పడుకో. అలాగే మమ్మీ. ఎంతసేపు నీ ఫోన్ కోసం వెయిట్ చేయాలి? సారీ, ఏదన్నా అంటే సారీ. మీ మగాళ్ళందరికీ ఇది ఊతుపదం అయిపోయింది కదూ? ఉషా, 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 ఏంటి మమ్మీ? ఏంటది? పాలు తాగమనిస్తే అలాగే ఉంచు. ఫోన్లో పడి ప్రపంచాన్నే మర్చిపోతున్నావు. ఎవరు ఫోన్లో? ఫ్రెండ్ మమ్మీ, ఫ్రెండ్. ఫ్రెండా? ఎవరా ఫ్రెండ్? ఉన్నాళ్లే మమ్మీ, నేను పాలు తాగుతాను కదా, నువ్వు వెళ్ళు. సంధ్యకి ఫోన్ చేసావా? లేదు. మరి కొత్తగా కలిసిన సమీక్షకి ఫోన్ చేసావా? లేదు మమ్మీ. మరి కొత్తగా వచ్చిన ఆ ఫ్రెండ్తో గంటలు గంటలు మాట్లాడుతున్నావు, అది అర్ధరాత్రి పూట ఇంతింతసేపు. ఏంటి మమ్మీ అలా మాట్లాడతావు? ఏ ఫ్రెండ్స్తో మాట్లాడకూడదా? దేనికైనా ఓ టైం అనేది ఉంటుంది. నీ ఫ్రెండ్ ఎవరో నాకొకసారి చూపించు, నేను మాట్లాడతాను. అలాగే ఏదో ఒక రోజు డైరెక్ట్ గా తీసుకొని వచ్చి నీకే పరిచయం చేస్తాను. ష్యూర్.
ఆగేశాను. ఓకేనా? నువ్వింకా చిన్నపిల్లవేనా? నీకు మంచికి చెడుకి తేడా తెలియడం లేదు. అబ్బా ఓకే మమ్మీ. ఉషా, ఏంటి మమ్మీ? అదే రఘు అంకుల్ కూతురు పేరేమన్నావు? సమీక్ష. తనని ఒకసారి మన ఇంటికి తీసుకొస్తావా? ఎందుకు మమ్మీ? ఎందుకేముంది, పాపం ఆ అమ్మాయికి కళ్ళు కనిపించవన్నావు కదా, ఒకసారి కలిసి ధైర్యం చెబుదామని. అసలు తన ఆ విషయం గురించి పట్టించుకోదు మమ్మీ. అయినా వీలు చూసుకొని తీసుకొస్తానులే. వాళ్ళెక్కడుంటారు? ఇక్కడే మోతీనగర్లో. ఏ మమ్మీ? ఏం లేదులే. సరే పడుకో. గుడ్ మార్నింగ్ సార్. నేను కాసేపు ఒంటరిగా ఉండాలి, దయచేసి బయట ఉంటారా ప్లీజ్? అలాగే సార్. ఏమైంది ఆయనకు? అసలు ఎందుకు అలా ఉన్నాడు? సంజయ్, ఏంట్రా పిలిచావు? సంధ్య గారి దగ్గరికి వెళ్ళి డిస్పాచింగ్ ఫైల్ తీసురా. అది ఆవిడే తీసుకొస్తుంది కదా. నేను చెప్పేది విను, నువ్వు వెళ్ళి తీసురా. సరే. సంజయ్ గారు, ఆ కొటేషన్ ఫైల్ తీసుకురమ్మంటున్నారు. పదండి, నేను వస్తాను. వద్దండి, నన్నే తీసుకురమ్మన్నారు. సరే. ఇదిగోరా నువ్వు అడిగిన రెడ్ ఫైలు. కూర్చోరా. అయినా స్పెషల్గా ఈ ఫైల్ ఎందుకురా? ఈ ఫైల్ చూసి చాలా రోజులేందిరా, ఒకసారి చూద్దాం అనిపించింది, తీసుకురమ్మని చెప్పాను. రమణ, నువ్వు వెళ్ళి సంధ్య మేడం గారి దగ్గర బ్లూ ఫైల్ తీసుకురా. ఓకే సార్. మేడం, ఆటో స్పేర్స్ డిస్పాచింగ్ ఫైల్ తీసుకురామని సార్ చెప్పారు. పదండి. మిమ్మల్ని కాదు, నన్ను తీసుకురమ్మన్నారు.
వెంకీ ఎప్పుడు ప్రతి పని నాకే చెప్పేవారు. ఈరోజు నా పనులన్నీ వేరే వాళ్ళకి చెప్తున్నారేంటి? సార్ ఫైల్. సార్ పిలిపించారంట. సంధ్య గారి దగ్గరికి వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. ఓకే సార్. సంజయ్ గారు బ్యాంకు వెళ్ళాలి, సార్ చెక్ బుక్ తీసుకురమ్మన్నారు. పదండి వెళ్దాం. లేదండి, బ్యాంకు నన్నే వెళ్ళమన్నారు. చెక్ బుక్ ఇవ్వండి చాలు. అదేంటండి, నేను లేకుండా అంత క్యాష్ ఎలా తెస్తారు? 5 లక్షలు దాటితే నేను రావాలి కదా. నిజమే మేడం, సార్ నన్ను ఒక్కనే వెళ్ళమన్నారు. చెక్ బుక్ ఇస్తారా? థ్యాంక్ యూ మేడం. సార్ ఇదిగోండి చెక్ బుక్. మీరు వెళ్ళండి. ఓకే సార్. రే, ఏమైందిరా నీకు? నా చేత రెడ్ ఫైల్ తెప్పించావు, రమణ చేత బ్లూ ఫైల్ తెప్పించావు, ఇప్పుడు చెక్ బుక్ తెప్పించావు. అరే, ఇవన్నీ సంధ్యాన్ని తీసుకొచ్చేది కదా, మా చేత ఎందుకు తెప్పించావు? రే, అడిగేది నిన్నే. చిచి, నువ్వు అసలు మారవురా. బద్రి గారు, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. చెప్పండి. అక్కడ కూర్చుందామా? పదండి. చెప్పండి సంజయ్ గారు. సంజయ్ గారి ఆలోచన ఏంటో నాకు అర్థం కావటం లేదు. అంతకుముందు ప్రతి పని నాకే చెప్పేవారు. అలాంటిది నా పనులు కూడా వేరే వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు? పోనీయండి, మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. అది నా వల్ల కాదండి. ఊరికే కూర్చొని జీతం తీసుకోలేను. అంటే నా వర్క్ మీద ఆయనకి నమ్మకం తగ్గిందా, లేక ఇంకేదైనా కారణమా? నాకు చాలా గిల్టీగా ఉందండి. మీరేం కంగారు పడకండి, నేను మొత్తం కనుక్కుంటాను కదా, మీరుండండి. సంజయ్. ఏంట్రా? ఏంటో నువ్వే చెప్పాలి. ఎందుకు సంధ్యని అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకు తనకి ఏ పని చెప్పడం లేదు? పాపం తను చాలా ఫీల్ అవుతుందిరా. ఊరికే జీతం తీసుకోలేనని చెబుతుంది. అయినా ఉన్నట్టుండి ఎందుకు ఇలా చేస్తున్నావు? కూర్చో. నాకు జ్ఞానోదయమైందిరా, అందుకే కావాలని తన్ని అవాయిడ్ చేస్తున్నాను. అంతేగాని తన వర్క్ మీద సిన్సియారిటీ మీద నమ్మకం లేక కాదురా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, నిజంగా ఎంతకాలం తన్ని ఎలా లొంగ తీసుకోవాలని ఆలోచించాను. అది ఎంత తప్పో నాకు తెలిసింది. కేవలం నీ వల్లే నాకు అర్థమైంది. ఏంట్రా నువ్వు చెబుతున్నది నిజమా? నిజంగా నా వల్లే నీలో మార్పు వచ్చిందా? బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయమైనట్టే నాకు నీ ఫ్రెండ్షిప్ వల్ల జ్ఞానోదయమైందిరా. అందుకే తన్ని దూరంగా పెడుతున్నాను. ఫీల్ కావద్దని తనకి మెల్లగా చెప్పరా. అరే, నేను నమ్మలేకపోతున్నాను రా. నిజంగా నువ్వు చెబుతున్నది నిజమేనా? అంతేరా ఈ లోకం. నిజం చెప్తే నమ్మరు, ఏం చేస్తాం? పోనీలేరా, నీలో ఇంత మార్పు వచ్చిందంటే నాకింతకంటే ఇంకేం కావాలి? సంజయ్, నువ్వు ఇలాగే ఉండాలిరా. ఒక్కసారి చెయ్యటు. నువ్వు గ్రేట్ రా.
పూర్ ఫెలో. గంగారాం అప్రూవర్గా మారతాడని ఆశపడితే శవంగా మారాడేంటా అని ఆలోచిస్తున్నావా? అలా మార్చింది నేనే. నీకు యుద్ధం మొదలు పెట్టడమే తెలుసు, కానీ నాకు యుద్ధంలో ఎలా గెలవాలో తెలుసు. యాండి, ఇక్కడ కాస్త ఆపుతారా ప్లీజ్? ఎందుకండి మీరు దిగాల్సింది ఇక్కడ కాదు కదా, ఎందుకు ఆపమంటున్నారు? చెప్తాను. ఇక మీరు బయలుదేరండి. ఎందుకండి? నేను వేరే ఆటోలో వెళ్తానండి, మీరు బయలుదేరండి. ఏంటండి ఎందుకు అలా అంటున్నారు? లేకపోతే ఏంటండి, ఏం మాట్లాడకుండా మీ పాటికి మీరు ఆటో నడుపుతూ ఉంటారు, నేను ప్యాసింజర్లా వెనక కూర్చోవాలా? దానికి మీ ఆటోనే ఎందుకండి? సిటీలో చాలా ఆటోలున్నాయి కదా. అది కాదండి. ఏది కాదు చెప్పండి. నేనొకటి చెప్పనా? మీకు మౌనంగా ఉండటం ఇష్టమేమో కానీ నాకు మాత్రం మాట్లాడకుండా ఉండాలంటే చాలా కష్టం. నేను అసలు ఎఫ్ఎం రేడియో, అది గుర్తుపెట్టుకోండి. కరెంటు పోయినా మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అలా వాగేస్తూనే ఉంటాం. మరీ అంత బలవంతంగా నవ్వొద్దులేండి. నవ్వటం కూడా కష్టమేనా? భలే వారండి. నాకు నవ్వాలనే ఉందండి, కానీ మనసులో బాధ పెట్టుకొని నవ్వాలి అంటే చాలా కష్టంగా ఉంది. అది ఇప్పుడు మీరు దారిలోకి వచ్చారు. మనసులో బాధ ఉందని చెప్పారు కదా, ముందు ఆ బాధ ఏంటో చెప్పండి. దానికి పరిష్కారం నేను చెప్తాను. మీరా? ఏ చెప్పలేనా? భలే వారండి మీరు. ఎఫ్ఎం రేడియోలో నా ప్రోగ్రాం ఎప్పుడు వినలేదా? డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీద నేను మాట్లాడుతూ ఉంటాను. తెలుసండి. అయితే చెప్పండి. నాతో షేర్ చేసుకోకూడదు అనుకుంటే వద్దులేండి. అది కాదండి. అయితే చెప్పండి. మీకు తెలుసు కదా, మా తాతను చంపిన వాణ్ణి ఆ రోజు మీరిచ్చిన క్లూతోనే పట్టుకున్నాను. అవును, సముద్రగారే అని చెప్పాను. అవునండి. తనని చట్టానికి పట్టించడానికి ఓ మంచి సాక్ష్యం రెడీ చేశాను. అతన్ని చంపేశాడు. అవునా? అవునండి. పైగా నన్ను చాలా ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. ఇక తనని నేనేం చేయలేనా అనిపిస్తోంది. మా తాత ఆత్మకు శాంతి కలిగించడం నా వల్ల కాదేమో అనిపిస్తుంది. అదే చాలా బాధగా ఉందండి. ఏమండి కృష్ణ గారు, నీకో మాట చెప్పనా? అసమర్థుడు ఏ పనైనా మొదలు పెట్టకుండానే ఆపేస్తాడు. మధ్యముడు అదృష్టం కలిసొచ్చేంతసేపు పోరాడి ఆపేస్తాడు. కానీ సమర్థుడు విజయం దక్కేంత వరకు పోరాడుతూనే ఉంటాడు. అతనికి అదృష్టం తోడు అవసరం లేదు. అదృష్టానికి అతని అవసరం వచ్చి తన పక్కన చేరుతుంది. మీరు ఎవరో మీ మనసునే అడగండి. ఎవరో మనిషి తెలియని వాడిని వెంటాడి వేటాడి పట్టుకున్నారు. పర్మిషన్ లేనిది లోపలికి అలౌ కూడా చేయని మినిస్టర్ని పరుగులు పెట్టించి పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చారు. ఏదో ఒక సాక్ష్యాన్ని దూరం చేశాడని, మిమ్మల్ని 4 మాటలు అన్నాడని మీరు ఫీల్ అవుతారా? అది కరెక్ట్ కాదు కృష్ణ గారు. కృష్ణ గారు, ఒక్కడుగు వెనక్కి వేశారంటే
రెట్టింపు బలం మీ సొంతమవుతుందండి. పొరపాటున ఆ తప్పు అతను చేసి మీకు బలాన్ని ఇచ్చాడండి. మీ శక్తి మీకు తెలీదండి. మీరు దేన్నైనా సాధించగలరు. మీరు తలుచుకుంటే అంతకంటే గొప్ప సాక్ష్యాన్నే సాధిస్తారండి. అసలు ఓటమంటే ఏంటో తెలుసా అండి? వాయిదా పడిన గెలుపు. ఈ విషయం తెలుసుకోండి. ఓడిపోతాను అని ఏ మనిషి పరుగు పందెం మొదలుపెట్టడు. గెలుపు కోసం పరిగెత్తుతాడు. ముందు పోయేవాడికి ముచ్చెమటలు పట్టిస్తాడు. అందులో ఓడినా అది గెలుపేనండి. మీరు గెలవాలి అంటే ముందు పరిగెత్తాలి. మధ్యలో ఆగితే ఓటమిని ఆహ్వానించినట్లే. కమాన్ కృష్ణ గారు, మీరు తలుచుకుంటే సక్సెస్ మీ వెంటే ఉంటుంది. మీరు నా కంటికి నా స్వప్నలా కనిపించడం మానేయండి.